పైథాన్ డేటా సైన్స్ నుండి అడ్వాన్స్డ్ జెనెటిక్ AI వరకు లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ని సంప్రదించండి. ఓకే. ఇంకా నీ ఫేవరెట్ హీరో ఎవరు శ్రీవ్య? హీరో సినిమాలు చూస్తావా నువ్వు? సినిమాలు చూస్తావు. ఏ హీరో అంటే ఇష్టం శ్రీవ్య పాపకి? అనిల్ సార్ ఒక స్కిట్ చేసే కదా ఒక స్టెప్ లో అంకుల్ అంటే ఇష్టం. హుక్ స్టెప్ అంకుల్ అంటే చిరంజీవి సారా? పేరు గుర్తులేదు. అయ్యయ్యో, ఎందుకు ఇష్టం చిరంజీవి సార్ అంటే? డాన్స్ బాగా వేస్తాడు కాబట్టి. ఓకే. ఇంకా ఏ హీరోస్ అంటే ఇష్టం? వాళ్ళ అబ్బాయి చరణ్ సార్ అంటే ఇష్టం లేదా? వాళ్ళ అబ్బాయి కూడా డాన్స్ బాగా వేస్తాడు కదా, రామ్ చరణ్, చిరంజీవి వాళ్ళ కొడుకు. తెలుసా? తెలుసు. ఆయన కూడా డాన్స్ బాగా వేస్తాడు కదా, ఆయన ఇష్టం లేదా? ఇష్టం. ఇంకెవరు ఇష్టం? చిరంజీవి గారు ఇష్టం, ఇంకా రామ్ చరణ్ ఇష్టం, ఇంకా పేరు పుష్ప. తగ్గేదలే. మళ్ళీ చెప్పు. పుష్ప తగ్గేదిలే ఉంది. నా కోసం ఒక డైలాగ్ చెప్తావా? చెప్తా. చెప్పు. రెడీ. ఏంటయ్యా ఆ ముగ్గురు లేడీస్ ఉన్న ఇంటికి మాది కొట్టి మంచూలు విసికిస్తున్నావు, మేనస్ లేదు. ముగ్గురు లేడీసా ఎక్కడ? ఓహో, కళ్ళు కనిపించావా? పో, నువ్వు సిగ్నల్ దారి నిలబడి ముష్టెత్తుకో పో. ఏం కావాలయ్యా నీకు? నా సంచలనం తెలియదయ్యా, వెళ్ళిపోయా. ఇదేంటి? అది చూపండి, అది చూపండి, గుండు తొడిచేస్తా. లాస్ట్ వార్నింగ్, పిచ్చిగా వాగావు. క్యూట్ క్లాప్స్ కొట్టుకొని నీకోసం నువ్వే. వావ్, శ్రీవ్య బాబా భలే చెప్పింది డైలాగ్. నీ డైలాగ్ నువ్వే చెప్తున్నావు, ఆపోజిట్ వాళ్ళ డైలాగ్ కూడా నువ్వే చెప్తున్నావు. వావ్. ఇంకొక డైలాగ్ చెప్పు. నీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి డ్రామా జూనియర్స్ లో? తిండిపోతూ చెప్పు, అది చెప్పు. నీ అక్క కొన్నావు పట్టు చీర, నీ చెల్లి కొన్నావు పట్టు చీర, ఆకారు నీ వదిన కొన్నావు పట్టు చీర, మొదటి స్టెప్ నీ తల్లి కొన్నావు పట్టు చీర. నేనే అంత పరాయిదన్నా, అసలు నీతో ఎందుకు కాపురం చేయాలి? వావ్, సూపర్. ఇప్పుడు నా కోసం ఒక స్క్రిప్ట్ చేసి చూపిస్తావా ఇక్కడ నిల్చొని, విత్ యాక్షన్స్ డైలాగ్స్ అంతా? ఓకే, డన్, చెయ్. అందులో డైలాగ్స్ చెప్పాలా? విత్ యాక్షన్స్ కూడా. నాకు కూడా ఏమైనా డైలాగ్స్ నేను కూడా చెప్తా. ఓకే, ఇస్తావా? నువ్వేమనాలో చెప్పు, నేనేమనాలో నాకు చెప్పు, నేను చెప్తా అది. ఓకే. చిరంజీవి డైలాగ్ చెప్పు. నేనేమనాలో చెప్పు, నువ్వు చెప్తా. అందులో నీ డైలాగ్ ఉందా? ఫస్ట్ నీ డైలాగ్ నాకు చెప్పు, నేను చెప్తా. ఏం చెప్పాలి నేను? ఫస్ట్ అనేషా డైలాగు మా డాడీ నాకు చెప్తాడు. తమ్ముడే పేకాటే అని చెప్పడానికే పేకలు చూపించా. అది డైలాగా? నేనేమనాలి ఇప్పుడు? ఇక్కడ ఏం డైలాగ్ అబ్బా? నాకు కూడా ఏమైనా డైలాగ్స్ ఇవ్వచ్చు కదా శ్రీవ్య, నేను కూడా చెప్తా. సో అప్పుడు నన్ను ఈ డైలాగ్ చూసి నన్ను కూడా డ్రామా జూనియర్స్ తీసుకుంటారేమో కదా. పెద్దలను తీసుకొచ్చింది. నేను కూడా చిన్న పాపే. మరి నీ అంతే ఉండాలా? ఓకే. సో నాకు ఒక డైలాగ్ చెప్పు. ఏం డైలాగ్ చెప్దాం? సరే వద్దులే, నీకు గుర్తు రావట్లేదు కదా. ఒక డైలాగ్ గుర్తుంది. చెప్పైతే. ఐ లవ్ యు మమ్మా. మమ్మీ బూ తినమంటే తింటావు, స్కూల్కి వెళ్ళమంటే వెళ్తావు. గుడ్ గర్ల్ నువ్వు? గుడ్ గర్ల్. ఎందుకు గుడ్ గర్ల్ చెప్పు? ముందు సీజన్ నుంచి మా అమ్మ గుడ్ గర్ల్ అంటది, అందుకే గుడ్ గర్ల్. ఓకే, అంటే మా అమ్మ అంటే గుడ్ గర్లేనా? ఓకే, అంటే గుడ్ గర్ల్ అంటే మంచిగా చెప్పిన మాట వినాలి, బాగా చదువుకోవాలి, అల్లరి చేయకూడదు, ఇవన్నీ ఉంటేనే గుడ్ గర్ల్ అంటారు. మరి ఇవన్నీ చేస్తావా? అల్లరి చేయను నేను. ఓకే, ఇంకా మంచిగా చదువుకుంటా, డాక్టర్ అవుతావా? ఓకే, డాక్టర్ వాళ్ళంటే ఏం చదువుకోవాలి తెలుసా? నీలాగా హీరోయిన్ అయ్యాగా. ఓ, నాలాగా హీరోయిన్. ఇంకేమవుతావు? డాక్టర్ అవుతావా, హీరోయిన్ అవుతావా? రెండు. వామ్మో, అంటే సినిమాలు చేస్తూ డాక్టర్ జాబ్ కూడా చేస్తావు, హాస్పిటల్కి వెళ్తూ. ఓకే, సో డాక్టర్ వాళ్ళంటే ఏం చదువుకోవాలి తెలుసా మరి? ఇంటర్ అయిపోతే నేను డాక్టర్ అవ్వరు నాన్న. ఇంకా చాలా స్కూల్ చదువుతా, అప్పుడు అయిపోతా. ఓకే, సో ఇప్పుడు ఏమొచ్చు శ్రీవ్య పాపకి? 1 2 లు ABCDలు అన్నీ వచ్చా? వచ్చు. ఓకే, ABCDలు ఎంతవరకు వచ్చు? Z వరకు. చెప్పు ఒకసారి. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. గుడ్ గర్ల్. బాగా చదువుకుంటుంది అయితే శ్రీవ్య పాప. 1 2 లు ఎంతవరకు వచ్చు?
200 వరకు వచ్చు. అంటే యూకేజీ కాబట్టి 200 చాలు. ఫస్ట్ క్లాస్కి వెళ్ళాక ఇంకా చాలా బోల్డ్ అని నేర్చుకుంటావా? ఓకే. 300 వరకు వచ్చేస్తాయి. ఓకే, ఫస్ట్ క్లాస్కి వెళ్ళే లోపు. ఓకే, రైమ్స్ వచ్చా? వచ్చు. రైమ్స్ వచ్చు. ఇంకా ఏమేమి వచ్చు శ్రీవ పాపకి? యాక్టింగ్ కాకుండా ఇంకేమొచ్చు? స్కిట్ చేసాను ఇప్పుడు. ఆ, స్కిట్ చేసి ఇక్కడికి వచ్చాను. ఓకే. ఆహా, నార్మల్గా పాటలు, డాన్స్, యాక్టింగ్ ఇలా ఏమేమి వచ్చు? డాన్స్ వచ్చు. డాన్స్ వచ్చు. డాన్స్ ఎవరు నేర్పించారు? డాడీ. డాడీ నేర్పించాడు. ఓకే. సో నీకు బాగా యాక్టింగ్ ఇష్టమా, డాన్స్ ఇష్టమా, చదువుకోవడం ఇష్టమా? చదువుకోదాం. చదువుకోవడం ఇష్టమా? మరి ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు? చదువుకోవచ్చు కదా. ఈ షూట్ అయిపోయినాక చదువుకుంటా, సరిపోతుంది, రెండు చేయొచ్చు. ఓకే. శ్రీవ పాప మీ ఊరేది చెప్పు? మా ఊరు ములుగు డిస్టిక్. ములుగు ఎక్కడ? నాకు తెలియదే. మన్గూరు తెలుసా? తెలీదు. మంగపేట తెలుసా? ఆహా, తెలీదు. అవన్నీ తెలియకపోతే మా ఊరికి వస్తే తెలుస్తుంది. తీసుకెళ్తావా నన్ను నీతో తీసుకెళ్తా. తీసుకెళ్తావా? ఎలా తీసుకెళ్తావు? అప్పుడు మేకప్ ఏం వేసుకోకు, అప్పుడు తీసుకెళ్తా. ఎందుకు? అప్పుడు వేసుకుంటే ముఖం అంతా బ్లాక్ అయిపోద్ది, అందుకే. నాకు ఇక్కడ బ్లాక్ అవ్వలే. ఆహా, లేదు. అలాగే మేకప్ వేసుకుంటే ఇలా బ్లాక్ అయిపోతుందా? వాయమ్మో, నీకు మేకప్ గురించి కూడా తెలుసు బాగా. ఓకే. లడ్డు అంటే ఇష్టం. ఎందుకంటే ఊకే లడ్డు అంటి అని వాళ్ళ ఆయన ఇష్టమని అన్నాడు, అందుకే. ఆహాహా, నువ్వు లడ్డు ఆంటీ అంటావని రోజా గారి వాళ్ళ హస్బెండ్ చెప్పారా? అందుకంటే నీకు ఇష్టం. వాళ్ళ ఆయనకు నేనంటే ఇష్టం అంట, అందుకే. ఆహాహా, ఓకే. రోజా గారి వాళ్ళ ఆయనకి నువ్వంటే ఇష్టం అంటనా? లడ్డు అంటే ప్రేమగా పిలిచానంట, అందుకే. ప్రేమగా పిలిచావంట. ఓకే. సో మరి శ్రీకాంత్ గారిని కూడా ప్రేమగా పిలుస్తావు కదా మామయ్య అని. లాస్ట్ సీజన్ లో ఒక స్కిట్ వచ్చింది, అది సూపర్ చేశాను. అప్పుడు నాకు మెడల్ వచ్చింది. ఓ, మెడల్ వచ్చిందా? ఓకే. సుధీర్ ఏమని పిలుస్తావు? సుధీర్ గారిని అంకుల్ అని పిలుస్తావా? ఇక్కడ కూడా అందరు అంకులే. ఇక్కడ అందరూ అంకులేనా? ఓకే. పాపం అలా ఫీల్ అవుతారు కదా, అన్నయ్య అనాలి లేదంటే మామయ్య అనాలి. అంకుల్ అంటే ఫీల్ అవుతారు కదా పాపం. ఇగో నెక్స్ట్ షోకి వస్తా కదా, అప్పుడు మామ అంట. ఓకే, నెక్స్ట్ షోకి వచ్చినప్పుడు అందరిని మామ అంటారంట. ఓకే. సో నీకు ఎలా గుర్తుంటాయి డైలాగ్స్? అన్ని డైలాగ్స్ పెద్ద పెద్ద స్క్రిప్ట్ చేస్తూ ఉంటావు కదా, ఎలా గుర్తున్నాయి నీకు? అది 2 days చదివితే అయిపోద్ది, వచ్చేస్తుంది. నువ్వు చాలా డైలాగ్స్ చెప్పావు కదా, చాలా స్క్రిప్ట్ చేసావు. అందులో అప్పుడప్పుడే చేసావు కదా. అర్జున్ రెడ్డి ఒక డైలాగ్ చెప్పావు కదా, మనకేమన్నా అయితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకరు ఉంటారు, అది బాగా చెప్పు స్లోగా. ఓకే, రెడీ, 1 2 3 గో. మనకేమన్నా అయితే మనం ఇక్కడ నుంచి పోతే అవి మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకరు ఉంటారు, అది నా లైఫ్ లో మా తమ్ముడు. వావ్. సో రియల్ లైఫ్ లో ఎవరు? లడ్డు ఆంటీయా? రియల్ లైఫ్ లో అంటే స్కిట్లో కాకుండా, డ్రామా జూనియర్స్లో కాకుండా, ఒరిజినల్గా నీ లైఫ్లో మీ మమ్మీనా డాడీనా ఎవరికి డెడికేట్ చేస్తావు ఈ డైలాగ్? డాడీకి. ఓకే, సరే డాడీ చెప్పు, డాడీ అని చెప్పు డైలాగ్. ఇప్పుడు చెప్పు డైలాగ్ చెప్పు. అదే మనకేమన్నా అయితే మనం ఇక్కడ నుంచి పోతే అవి మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకరు ఉంటారు, అది నా లైఫ్ లో డాడీ. ఎస్. ఫుట్బాల్ ఆడావు నువ్వు, చాలా గేమ్స్ ఆడావు, చాలా డైలాగ్స్ చెప్పావు. డైలాగ్స్ గుర్తులేవా నీకు ఇప్పుడు ఇక్కడ? ఏం డైలాగ్ చెప్దాము, గుర్తు రావట్లేదా? ఏ డైలాగ్ చెప్పాలో అర్థం కావట్లేదు. ఇది బ్రెయిన్ చాలా షార్ప్ కదా, చెప్పు, గుర్తు తెచ్చుకో, బాగా గుర్తు తెచ్చుకో. వచ్చేసింది గుర్తొచ్చింది. మా తమ్ముడినే అంటావా? నీ ఇక్కడ ఉన్నంత సేపే నా తమ్ముడి పరిస్థితి ఇలా ఉంది, ఇంకా 10 రోజులు అయితే నేను వెళ్ళిపోతాను, అప్పుడు ఎవరు చూసుకుంటారా నా తమ్ముడిని? ఎవరు గ్యారంటీ ఇస్తారా? నువ్వే నాకు గ్యారంటీ ఇవ్వాలి. వావ్. సో మరి ఇంకొక షో చేస్తే డ్రామా జూనియర్స్ అయిపోతుంది, అప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళిపోతావు కదా, అప్పుడు మీ తమ్ముడిని ఎవరు చూసుకుంటారు నిజంగానే? అనిల్ తమ్ముడిని 3 పూటల భోజనం పెడతారు వాళ్ళ పేరెంట్స్.